కత్తి లాంటి తరపు నుంచి వచ్చేస్తున్నాడు పిచ్చోడు యాదమరాజు. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారన్న, అమ్మాయిలను చూస్తే వాళ్ళకి అస్సలు పడదు. ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడు, పోతాడు ఆడు. అమ్మాయిలు కనిపించిన చక్కగా ఏమన్నా గిడ కూర్చున్నావు, పెళ్లి చేసుకుందామన్నా కదా. మమ్మీ చెప్పినా కదా పాలు తాగమని పొద్దుగాల. చూడు అన్న అందరు సీఎం చేస్తాను, ఇట్లా వేసిర్రు. ఏం చేయమంటావు? జల్దీ రా, పాలు అన్నం తీసుకురా జల్దీ. ఏంద్రా రోడ్ మీద న్యూసెన్స్? నువ్వెవరు? వాళ్ళ అన్నని. అయితే నువ్వు ఇటారా. ఈడికి రావాలి, ఏం మాట్లాడుతున్నావు? నడు పోయిడికెళ్ళి. ఓ కొడతాం అలా చెప్తున్నా, ఏమనుకుంటున్నావా? చెప్పు మీ అన్నారు, చెప్పవా? చెప్పాలనా? ఇటు అంటే అది రాదు, అది రాదు. ఏం మొక్కం చూస్తున్నావు? నచ్చినా? This two cricket going amma. You know, sometimes it happens. You need to take care of it. You know. నీళ్ళతావా? ఇట్లా అమ్మాయిలతో ఇట్లా బిహేవ్ చేస్తుంటారు అన్న కొంతమంది. ఇంకా కొంతమంది ప్రేమ పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు పార్క్ లో ఎవరైనా అమ్మాయిలు కనిపించారు అనుకో ఎట్లా బిహేవ్ చేస్తారు. వాళ్ళిద్దరు లవర్స్ అన్న, పార్క్ లో కూర్చొని రొమాన్స్ చేస్తారు. ఆ పిచ్చోడ్ బిహేవియర్ ఎట్లుంటది? కాదు, ఇంత కర్రీగా ఉన్న నన్ను ఎందుకు ప్రేమించినావు? కాదు డార్లింగ్, అందరూ గర్ల్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేయాలంటే చీకటిని ఎత్తుకోవాలి. నేను చీకటితో రొమాన్స్ చేసిన ఎవరు కనబడను కదా. రేపు అన్ని పెళ్ళే నాకనే. పెళ్ళైన అమ్మ ఈ పిచ్చి కట్ట రొమాన్స్ చేసుకున్నాడు. డార్లింగ్ ఎవరాడు? ఎవడో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. నువ్వేం జిమ్ పోవచ్చుగా. పోతాను, ఎలాగుంటేనే బాగుంటది. పిచ్చోడా, ఇంకొకసారి వచ్చా అసలు టైం లేదు. అరే పిచ్చోడు వాడరా, నువ్వు అరవద్దు. కూల్ రిలాక్స్. నువ్వే ఆడుతో ఎవరైనా పాటలు రానిచ్చింది నీకు? ఎవరైనా అదలబా నా గర్ల్ ఫ్రెండ్ కొడతావా? ఎన్నాళ్ళు ఖరీదా నేనే ముద్దు పెట్టుకో. నీకెలా ముద్దు పెట్టుకోవాలనిపించింది? నీకెలా ముద్దు పెట్టుకోవాలనిపించింది? సిగ్గుపడుతున్నాడు చూడు. నీకేంటి అంత సిగ్గు? అప్పటి నుంచి ఆడంట పడుతున్నావు, నా ఇంట పడతలేవుగా. రోజుకి ఎంతమంది పిచ్చో. డార్లింగ్ లేగు. మరి అన్నేం చేయవా? చాలా ఇంకా 100 మంది పిచ్చో వచ్చేదాకా ఉంటావా? వాళ్ళిగా అరే సినిమాకి తీసుకోతావా? కనిపిస్తుంది. నెక్స్ట్ నాకేం సంబంధం లేదు. పక్క నువ్వు మంచిగా ఉండు. సరేనా? నాకు అర్థమైంది. నీ ఎంతో మందిని బికారం చేస్తావు, నాకు అవసరం లేదు. నీకుంది. రోడ్డు మీద కొంతమంది నడుచుకుంటూ పోతారన్న. నడుచుకుంటూ పోతుంటే ఈ పని పాటు ఉండదు. ఈడు ఎట్లా గెలుపుతాడు? రారా హరి, నువ్వు నడుచుకుంటూ పోతుంటాడు మామూలుగా. రాజమౌళి సార్ వచ్చేస్తున్నాం సార్, షూటింగ్ లేట్ అయిపోయింది, వచ్చేస్తాం. సార్ అదే చెప్పండి సార్. సార్ ఇప్పుడు మాట్లాడదాం సార్, ఒక్క నిమిషం సార్. మీరు పెట్టి ఫోన్. to 4 6 is equal to 9. Okay. 4 is to 2.
1 2 3 4 చేసా హనుమా చేస్తామండి దూరంగా తోరసం. ఇలాంటి పిచ్చోడు దూరంగా ఉండాలి రాబు. ఇంకా కొంతమంది రూపాయి లెక్కలు చేస్తారు కదా, అంటే పిచ్చోళ్ళని ఎలగొట్టుడు. అది తోపు మన ఏరియాలో మామూలు కాదు. మొన్న కొన్న అమ్మికల స్పెట్స్ ఎలా ఉన్నాయి? దూరంగా దూరంగా ఉండు. ఎప్పుడు రండి నీ దగ్గరికి? వెనకెళ్ళి వెనకెళ్ళి ఇంకా ఏందిరా ఏం కాదు నీకు? నమస్తే బాయ్. ఇంకేం కావాలి? ఇదా అవరా పిక్చర్ రాంచింది. పిక్చర్కి అలవాటు అయిపోయింది ఏరియాలో. తీసుకో తీసుకో ఏరియా నుంచి పో అటు పో. ఇట్లుంటారా నా పిచ్చోళ్ళు? ప్రేమలో చాలా సిన్సియర్ చేస్తారు ఒక్కొక్కరు లవ్. అలాని పిచ్చోళ్ళని చేయకుర్రి. సిన్సియర్ చేస్తే ఇవాళ రేపు అబ్బాయిలు చాలా సిన్సియర్ చేస్తుండ్రు. మీరు ఇట్లా సిన్సియర్ చేయండి ప్లీజ్. పటాస్ కి ఎందుకు వచ్చాడో అక్కడ సుధాకర్ కామెడీ చేస్తుంటే అక్కడి నుంచి ఎగిరి దూకి పడ్డాడు వెనకాల కింద. అంటే నాకు ఈ కామెడీ నచ్చట్లేదు అని, నా కామెడీ ఏం లేదు అని చిన్న యాక్టింగ్ గా వెళ్ళాడు. దాని తర్వాత ఒక ఆర్టిస్ట్ గా చేస్తా అని చెప్తే పటాస్ ఎస్ రండి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ స్టేజ్ అని ముందుకు వచ్చాడు. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా వీడిని తీసుకొని తప్పు పని చేశామే అని అస్సలు అనిపించలేదు మా రాజు. ఈ ఎపిసోడ్ మొత్తం పోటుగాడు ఈ రోజు యాదమ్మ రాజు. మరి అతి త్వరలో 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటుంది పటాస్. మరి నెక్స్ట్ వెడ్నెస్డే అసలు ఎవడు పోటుగాడు ఏముంటుందా అని తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి పటాస్. బై గుడ్ నైట్ ఎవ్రీబడీ.